భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పెరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025ను ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ చెందిన 8 జట్ల మార్చ్ ఫాస్ట్ను నిర్వహించాయి. జ్యోతి ప్రజ్వలన గావించి ఎస్పీ రోహిత్ రాజు క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025ను అఫీషియల్గా ప్రారంభించడం జరిగిందని, ఇది 3 డేస్ ఈవెంట్ అని వివరించారు. జిల్లా పోలీస్ శాఖ సంబంధించిన 5 సబ్ డివిజన్ పోలీసు జట్లతో పాటు డిఆర్ హెడ్ క్వార్టర్స్, డిపో, హోంగార్డ్స్కు సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఆఫీసర్స్ జట్లు 3 రోజుల పాటు నిర్వహించే క్రీడల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోలీసు శాఖకు సంబంధించిన ఉద్యోగులు 24/7 జాబ్లో ఉంటారని, ఆటలు ఆడటానికి అతి తక్కువ సమయం ఉంటున్న నేపథ్యంలో వీటన్నింటినీ అధిగమించేందుకు వారికి కొంత రిఫ్రెష్మెంట్ కలుగుతుందన్న ఉద్దేశంతో క్రీడల తరువాత వారు తమ జాబ్లో మరింత ఉత్సాహంతో పాల్గొనేందుకు 3 రోజులపాటు నిర్వహించే క్రీడలు దోహదపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున నిర్వహిస్తున్న క్రీడల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మంచి ప్రతిభ కనపరుస్తున్నట్లు తెలిపారు. మీ 2025కి విచ్చేసిన ఏఎస్పీ భద్రాచలం, అదేవిధంగా ఇతర సబ్ డివిజన్ ఆఫీసర్స్, జిల్లా అధికారులు అండ్ నా తోటి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. సో ఎప్పుడు కూడా మనం ఈ పరేడ్ గ్రౌండ్లో ఎప్పటికీ ఓన్లీ ఒకటే కలర్ చూస్తూ ఉంటాం, కాకి కలర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా కలర్ఫుల్గా మీ డ్రెస్సెస్, అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా బ్యూటిఫికేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీని అంతటికీ కూడా లైక్ బ్యాక్ ఎండ్ నుంచి నడిపించిన డిఎస్పి ఏఆర్ భద్రాద్రి కొత్తగూడెం, వాళ్ళ సిబ్బంది ఆర్ఎస్ఐస్ అండ్ వాళ్ళ తోటి సిబ్బంది ఇంత ప్రతిదీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు.
సో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ఈ రోజు అఫీషియల్ గా ఓపెన్ అయిందండి. ఇది 3 days ఈవెంట్. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 5 సబ్ డివిజన్స్, అదేవిధంగా డిపిఓ స్టాఫ్, ఏఆర్ సిబ్బంది, అదేవిధంగా హోంగార్డ్ ఆఫీసర్స్ అందరు కలిపి కూడా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది 3 days ఈవెంట్ అండి. దీంట్లో మెన్స్ కి, ఉమెన్స్ ఆఫీసర్స్ అందరికి కూడా వివిధ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ లో ఉండి గేమ్స్ ఆడడానికి కూడా వి గెట్ లైక్ వెరీ లెస్ టైం. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఈ 3 days అనేది వాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ టైప్ ఉంటుంది. ఈ రిఫ్రెష్మెంట్ తర్వాత వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫు నుంచి కూడా మనకు ఏవైతే గేమ్స్ కండక్ట్ చేశారో దాంట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి మంచిగా ప్రతిభ కనబరిచారండి. చాలా మెడల్స్ కూడా సాధించారు. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈసారి 3 days ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 8th రోజు అఫీషియల్ గా క్లోజింగ్ సెరమనీ ఉంటుందండి. అందరికి కూడా ట్రోఫీస్ అండ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.